జీతం కొంచెం పెంచమని మీ బాస్ని అడగచ్చు కదండి. ఇవ్వాల్సిన జీతమే సరిగా ఇవ్వట్లేదు, పెంచమంటే పెంచుతా. షిన్చాన్ పెద్దవాడైతే ఖర్చులు ఎక్కువ అవుతాయి, తలుచుకుంటేనే భయం వేస్తోంది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే దడగా ఉంది. పెద్దవాడినైతే నా మొహం మీద జుట్టు వస్తుందా ఏంటి? ఏంట్రా ఇలా డ్రెస్ చేసుకున్నావు? సమ్మర్ వెకేషన్ మొదలైంది కదా, ఇక సంబరాల వర్షం కురుస్తుంది. సమ్మరు వెకేషన్ జాలీ జాలీ. అదన్నమాట విషయం. కానీ నేను ఎక్కడికి రాలేదు, అందుకని మనం ఈ సమ్మర్ లో ఎక్కడికి వెళ్ళలేము. 5 ఏళ్ల తర్వాత కనీసం ఈసారి నా సమ్మర్ వెకేషన్ ని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే చెడగొడుతున్నారు. నేను బీచ్ కి వెళ్ళాలి, నీళ్ళలో ఆడుకోవాలి, అక్కడ ఉన్న శాండ్ తో శాండ్ క్యాసిల్ చేసి ఒక పెద్ద వీరుని అవ్వాలనుకుంటున్నాను. నాకు కుదరదని చెప్పానుగా. ఇది చూడండి నాన్న, మరి ఇందులో ఏం రాయాలి? ఓ, నీ దగ్గర పిక్చర్ డైరీ ఉందా షిన్చాన్? అయితే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఇందులోనే హోంవర్క్ చేసేయ్. స్కూల్ ఉన్నప్పుడు హోంవర్క్ చేస్తున్నాను, లీవులప్పుడు కూడా హోంవర్క్. ఓకే షిన్చాన్, వెళ్ళి షీరోకి భోజనం పెట్టు. సాయం చేయమని ఎవరినైనా అడుగుతున్నప్పుడు ప్రేమగా అడగాలి. మర్యాదగా వెళ్ళి దానికి భోజనం పెట్టు. చిన్నపిల్లల చేత పని చేయించకూడదంటే వింటున్నారా? హీరో వచ్చి బ్రేక్ఫాస్ట్ తిను. ఏంటి వీడు ఒకడే వాకింగ్కి వెళ్ళిపోయాడా?